అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎల్గందుల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నిమ్మల అంజయ్య గారు ఎన్నిక కావడం జరిగింది. అయితే డిసెంబర్ 22, 2025 రోజున సర్పంచ్ నిమ్మల అంజయ్య గారు, ఉప సర్పంచ్ కుమార్ గారు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారాన్ని గావించారు. ఈ కార్యక్రమానికి స్థానిక గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, మహిళా నాయకురాలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఎస్ఐటి కుమార్ అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడైన అను నేను ఎస్కటి రాజేంద్రను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టలతో ప్రమాణం చేస్తున్నాను. ఉప సర్పంచ్ ప్రమాణము మరియు సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి మీరు వచ్చిన మీ అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మేము ఎన్నికల సమయంలో ఏమేమో ముచ్చట్లు చెప్పినామో, ఏమేమో పనులు చేస్తా అని చెప్పినామో వట్టి మాటకు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. వివిధ వర్గాలకు చెప్పినాం, కులాలకు చెప్పినాము, వివిధ సంఘాలకు చెప్పినాము. వాళ్ళందరికీ ఏం మాట చెప్పి ఉన్నామో, ఎన్నికల సమయంలో ఏం పనులు చేస్తా అని చెప్పి ఉన్నామో ఆ మాట దయచేసి కొద్దిగా ఓట్లతోని మా అందరి ముచ్చట్లు విని దయచేసి కొద్ది ఓట్లతో వాళ్ళు మనవి చేస్తూ మొదటి వార్డు సభ్యులు మంగళపల్లి రవి గారిని మాట్లాడవలసిందిగా మనకి. నేను వంక కుండేలని నేను 2వ వార్డు సభ్యుని. ఏదైతే ఇంతకుముందు ఆయన చెప్పిండో, సర్పంచ్ గారు చెప్పిండో, ఆయన పనులకు, ఆయన చేసే పనులకు అన్నింటికి నేను తోడు నీడగా ఉండి, సపోర్ట్గా ఉండి, నేను మన ఊరికి, మా వార్డు ప్రజలకు అందరికీ నేను అన్ని విధాలు సహకరించి పనులు చేస్తానని ఒప్పుకుంటాను. 3వ వార్డు మెంబర్ని, 3 నెలల లాభ్యను గ్రామాభివృద్ధికి తోడ్పడి ఉంటానని నాకు 4వ వార్డు గెలిపించిన పౌరులకి, అందరకు, అక్కలకు పాదాభివందనం చేస్తూ ఇంతకుముందు అంజనాగా చేసినట్టు అంజనకు ప్రతి పనికి సహకారం ఇచ్చుకుంటూ గ్రామ అభివృద్ధికి పాటుపడి ముందుంటారని కృషి చేసుకుంటాను. 5వ వార్డు వాళ్ళు మమ్మల్ని తింటారు. దాంతో మేము చేయలేము. అంటే మీరు ఓట్లు వేసిన ప్రజల ద్వారా మేము వాళ్ళ వద్ద మేము చేయలేకపోతాం. కాబట్టి పారిశుద్ధ కార్మికులు కూడా ఒక వార్డు మెంబర్ చెప్పిన విషయాన్ని తొందరగా పరిష్కారం చేసే విధంగా మీరు పనిచేసినట్టయితే మేము కూడా వారికి బాధలకు, వారికి జరుగుతున్న ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో అడగగలుగుతాం. కాబట్టి మీరు కూడా మాకు విలువ ఇచ్చి, మా మాటకు విలువ ఇచ్చి ఖచ్చితంగా పనిచేయాలని కోరుకుంటున్నాం. నా పేరు, నేను 11వ వార్డు నుండి ఎన్నుకోబడిన సభ్యురాలని. నా పేరు కొట్టే రమాదేవి ప్రవీణ్ కుమార్. నేను
మన గ్రామ సర్పంచ్ మన అజయ్ గారితో మన గ్రామాభివృద్ధికై తోడ్పడాలని హామీ ఇస్తున్నాను. నమస్కారం. సభ్యురాలిగా శ్రీరామ్ వైశాలిని సురేందర్ గారి గ్రామ అభివృద్ధి కమిటీకి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను. గురాల చంద్రయ్య గారు మాజీ ఎంపీటీసీ. నూతన పాలక వర్గానికి ఎన్నికైన నేను ప్రథమ పౌరుడు నిమ్మల అంజన్న గారికి ఉప సర్పంచ్ అని నేను గష్కటి కుమారు, రెండవ వార్డు సభ్యుడు వంగపల్లి రవి గారు, ఒకటో వార్డు మెంబరు మంగళపల్లి రవి గారు, రెండో వార్డు సభ్యుడు వంగ కొమ్రెల్లి గారు, మూడవ సభ్యురాలు బోనాల లవణ్య లక్ష్మయ్య గారు, నాలుగో వార్డు సభ్యుడు గుండా చిన్న మల్లన్న గారు, ఐదో వార్డు సభ్యుడు జట్టి సత్యనారాయణ గారు, ఆరో వార్డు సభ్యురాలు బైరెడ్డి అంజలి శ్రీనివాస్ గారు, ఏడో వార్డు సభ్యురాలు ఆర్ఏ లక్ష్మీ పరశురాములు గారు, 8వ వార్డు సభ్యుడు గష్కటి రాజేందర్ గారు, 9వ వార్డు సభ్యుడు గష్కటి కుమారాను ఉప సర్పంచ్ గారిని, 10వ వార్డు సభ్యురాలు బోనాల పద్మ పరశురాముల గారు, 11వ వార్డు సభ్యురాలు గొట్టె రమాదేవి ప్రవీణ్ గారు, 12వ వార్డు సభ్యురాలు శ్రీరామ్ వైశాలిని సురేందర్ గారు. ఈ యొక్క వార్డు సభ్యుల మద్దతులో ఏకగ్రీవ తీర్మానానికి అంగీకారై నన్ను ఉప సర్పంచ్గా స్వీకరించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ముఖ్యంగా గ్రామ పంచాయతీలో గ్రామానికి కావలసినటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నుకోవడం కానీ, ఉప సర్పంచ్ ఎన్నుకోవడం కానీ, వార్డు సభ్యులు ఎన్నుకోవడం కానీ అనే విధానాన్ని మనం అనుకునేది ఉంటే, వాస్తవానికి గ్రామ ప్రజలారా ఎవరు బాధపడవలసిన అవసరం లేదు. పైసలు ఉన్నా లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి, కాంగ్రెస్ పెద్దల సహకారం ఉంటుంది కాబట్టి, మా వార్డు మెంబర్ల మా ఉపసర్పంచ్ సహకారం ఉంటుంది కాబట్టి ఆ నమ్మకంతోనే అన్ని పనులు చేస్తామన్న నమ్మకంతో ఆ భరోసాతోటే మీకు ఎన్నికల ముంగట చెప్పినాము. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా బుధవారం నుండి రూపాయి బిల్ల నీళ్ళంటే కార్యక్రమం పెట్టుకుంటాం. ఆ పైసలన్నీ జేబులోకి వెళ్ళి పెట్టుకొని ఎందుకనో మెల్లగానో పెద్దల ప్రభుత్వ సహకారంతో ఇట్లా పంచాయతీ మెల్లగా తీసుకున్నాం అనే కార్యక్రమం ఆల్రెడీ మా వార్డు సభ్యులకు మా ఉప సభ్యులు చెప్పినాం. అన్న మరి పని చేయకపోతే మనం కూడా పబ్లిక్గా తిరగలేము, మనం కూడా ప్రజల దగ్గర పోలేము. కాబట్టి ఈ పనులు శానిటైజేషన్ పని అంటే మోరీలు చేయాలి, బ్లీచింగ్ చల్లాలి, చెత్త చెదారం తెచ్చుకోవాలి ఫస్ట్. రెండవది ఇదే నెల లోపల ఇంటింటికి నీళ్ళు వచ్చే కార్యక్రమం మనం పెట్టుకోవాలని కార్యక్రమం చెప్పింది. రెండవది ఎన్ని మోటార్లు ఉన్నాయో ఏ కథనో అవన్నీ మాకు ఒక పంచాయతీ సెక్రటరీ గారు మీరు రికార్డ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మోటార్లు ఎన్ని ఉన్నాయి, మోటార్లు ఎన్ని కాలిపోయినాయి, స్టోర్ రూమ్లు ఎన్ని ఉన్నాయి, రిపేర్ గాడీలు ఉన్నాయి, ఆ ఒక రికార్డ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రికార్డ్ ఇంకా ఏం సంబంధించిన రికార్డ్ అన్ని మాకు అప్పచెప్పాలి. సో రెండవది ఫిల్టర్ బెడ్లు 1 2 మోటార్లు ఉంటాయి. అదనంగా ఎప్పుడు ఎక్స్ట్రా ఒక మోటార్ ఉంచాలని చెప్పినాం. మననే మోటార్ కాలిపోయిందంటే మోటార్ కాలిపోయింది ఊరంతా తెలిసే అవసరం లేదు. చిన్న మెసేజ్ తెస్తే 1000 మంది ఉన్నారు గ్రూప్లో, ఇలా మోటార్ కాలిపోయిందంటే మోటార్ కాలిపోయిందట అంటారు. ఫోటో తీసి పెడితే కూడా ఇదేమే కాలిపోయిందని చెప్తారు. మోటార్ కాలిపోయిందంటే 3 రోజులు నీళ్ళు ఆపితేనే మోటార్ కాలిపోయిందని ఊరంతా తెలిసే అవసరం లేదని చెప్పిన. మోటార్ కాలిపోయిందంటే ఇది బంద్ చేసి గేట్ వాళ్ళు తిప్పి ఇంకో మోటార్ బట్టలు వస్తేనే మళ్ళీ కంటిన్యూగా ఇళ్ళలో నీళ్ళు వచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి ఆ దిశగానే ఖచ్చితంగా అదనంగా 2 ఎక్స్ట్రా మోటార్లు ఇంకో పైపు అదనంగా దాన్ని తెలిసి ఫిల్టర్ బెడ్లో డైరెక్ట్ మోటార్ మెయిన్ ట్యాంకు అదనపు మోటార్ పెట్టి ఇంటింటికి నీళ్ళు ఇస్తామని చెప్పి మీ అందరి సహకారం ఉండాలని చెప్పి కూడా మనం చెప్తున్నాం. ఇందులో ఒకటే చెప్తున్నా, పంచాయత్ సెక్రటరీ గారు మీ కింద పనిచేసే సబార్డినేట్ ఎవరైనా
జీతంతో బతికేది ఉంటేనే మా దగ్గర పనిచేయాలి. ఉల్ల చెప్తున్నా, జీతంతో మీకు వచ్చిన జీతంతో బతికేది ఉంటేనే మా దగ్గర పనిచేయాలి. ఎవ్వరు కూడా ఎవరి దగ్గర ఫ్రాడింగ్ చేయవలసిన అవసరం లేదు. మీ జీతం మీకు బ్రహ్మాండమైన జీతాలు వస్తాయి. ఎన్నుకో ముందు మేము తీసుకుంటాం, దాన్ని పెట్టుబడి పెడితే వెనుకో ముందు తీసుకుంటాం, నెల జీతాలు ఇస్తాం. ఎక్కడ కూడా ఇంటి పని కానీ నల్ల పని కానీ ఎక్కడ కూడా ఫ్రాడింగ్ జరిగే కార్యక్రమం ఉండదని చెప్పి మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుండి ఇంటి పన్ను గ్రామ ప్రజలకు ఒకటే మనవి చేస్తున్నా, మళ్ళీ కూడా దీన్ని ఊరు చాటింపు చేస్తాం. ఏమని, గతంలో మీరు ఇంటి పన్ను నల్ల పన్ను రసీదు ఏమన్నా ఉంటే మాత్రం అవన్నీ జిరాక్స్ తీసి మాకు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది ఎక్కడ పోతే కూడా ఇదే కాంప్లైంట్ వచ్చింది. అన్న గ్రామ ప్రజలు ఏ దరఖాస్తు ఇచ్చిన, అది పింఛన్ది కానీ నల్లా గురించి కానీ ఇంటి గురించి కానీ ఇంటి పర్మిషన్ గురించి కానీ దేని గురించి ఏ దరఖాస్తు ఇచ్చినా ఆ దరఖాస్తు ఖచ్చితంగా భద్రపరిచే బాధ్యత మాది ఉన్నది, మీకు మనం చేస్తున్నాం. ఒక్క దరఖాస్తు కూడా ఎక్కడ పోవద్దు. ఏదున్నా మీరు ఎంతసేపు అలా మాట్లాడినా నాకు వచ్చి మాట్లాడితే గంటల కొద్ది మీ వరకు మాట్లాడాలనుకున్నాం. మా పనే మీకు సేవ చేయడం. 5-6 చెప్పిన ఎన్నికల మాట ఏం చెప్పినామో, ఓటు వేసే సమయం ఇది. వరి మీరు రైతులైతే వరి కుప్ప పోసి వడ్లు అమ్ముకునే సమయం ఇది. రైతు కూలీలైతే పొద్దంతా కష్టం చేసి సాయంత్రం కూలీ తీసుకునే సమయం ఇది. నెల జీతగాళ్ళు అయితే నెల మొత్తం పని చేసి నెల చివరి రోజున జీతం తీసుకునే సమయం అని చెప్పిన. అంటే ఆ చివరి రోజు ఆ చివరి గంట మనం ఎట్లా కూలి కొరకు ఎట్లా అంటే మనం చేసిన శ్రమ కొరకు ఎట్లా ఆలోచన చేస్తామో ఈ 5 సంవత్సరాల కొరకు ఓటు వేసినప్పుడు అట్లా ఆలోచన చేయమని చెప్పిన. మీకు ఓటు 5 సంవత్సరాలు ఒకటేసారి ఇస్తాం కాబట్టి అట్లా ఆలోచన చేయమని చెప్పినా మీరు ఆలోచన చేసిర్రు. 5 సంవత్సరాల ఫలితం మా నుంచి ఆశిస్తారు. తప్పకుండా మీకు ప్రతి ఒక్కరికి మా గ్రామ పంచాయతీ తరఫున ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటింటికి ఫలితం ఒకటి దత్తని చెప్పి మనం చెప్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరం ఒక్క ఇల్లునా వారికి కరెంటు పోవాలి, పైప్ లైన్ పోవాలి, రోడ్డు పోవాలి. అదే బేస్ మీద అక్కడక్కడ ఇల్లు 600 ఇల్లు ఉన్నాయి కాబట్టి ఆ ఇళ్ళ మీద గౌరవ హైకోర్టు నుండి ఆర్డర్ తీసుకొస్తాం. గ్రామం అనేది ఎటు పోదు. ఈ మిగతా ప్రాంతాలలో మేము ఇళ్లకు ఎక్కడ జాగా ఉన్నది, జాగా లేని వరకు ఎక్కడ వేయాలని చెప్పి ఖచ్చితంగా ఇల్లు మంజూరు 600 స్కీమ్ కింద ఇల్లు మంజూరు చేపిస్తాం, ప్లాట్లు ఇస్తాం. ఎలగందుల గ్రామాన్ని పునర్నిర్మాణం గత 82 కన్నా ముందు ఎంత బ్రహ్మాండంగా ఉన్నదో అంత బ్రహ్మాండంగా పునర్నిర్మాణం చేసే బాధ్యత మాదని చెప్తున్నాం. మీరు మాకు సహకరించాలని చెప్తున్నాం. దానికి పంచాయతీ కమిటీ కూడా సహకారంగా ఉంటుందని చెప్తున్నాం. మళ్ళీ కూడా చెప్తున్నాం, దయచేసి అందరూ ఎలాంటి ప్రతి పని చేయంగా ఎలాంటి అపోహలకు పోకూడదు. మస్తు సమయం ఉన్నది, 5 సంవత్సరాల సమయం ఉన్నది. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు నాకు పని చేసారు, వీళ్ళకి పని చేయాలనే కార్యక్రమం ఉండదు. అందరూ నా వాళ్ళే, నేను మీ అందరి వారిని, అందరూ నా వాళ్ళు, నేను మీ అందరి వారిని. దయచేసి మీ సమస్య ఏది ఉన్నా నాకు చెప్పండి, పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తా. నా విషయానికి మించి పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాను చెప్పి మనం చెప్తున్నాం. దయచేసి మళ్ళీ చెప్తున్నాం. దీని తర్వాత ఒక్కటి మాత్రం కొంచెం ఓపిక పట్టవలసింది ఏంటంటే, మన గ్రామంలో డబ్బులు అయిన ప్రాంతంలో 5 ఫీట్లు 10 ఫీట్లు 12 ఫీట్ల తొవ్వ ఉన్నది. 5 ఫీట్లు 10 ఫీట్లు 12 ఫీట్ల తొవ్వ ఉన్నది. ఆ తొవ్వ కూడా చెట్ల ద్వారా గోడ ఊలిపోయి మూసుకుపోయినాను, కాలిబాట లెక్క మూసుకుపోయి ఉన్నది. అట్టి తొవ్వలను దాదాపు ఒక 30 ఫీట్లు పెంచుకున్నాం. మీ అందరి సహకారం ఉండాలి. గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తాము. అట్టి తొవ్వలను 30 ఫీట్లు పెంచుకుందాం. 30 ఫీట్లు పెంచుకొని ఎక్కడెక్కడ కన్నీళ్ళు వేసుకొని కలర్ వేసుకుందాం. గ్రామం అంతా లేఅవుట్ చేసినట్టు పెడితే దాన్ని ఏం చేస్తారు, ఇంకా ఎవరు కట్టుకుంటారు ఏం కథ అనేది ఆ ఒక్క జాగా మాత్రం మీరు అందరూ ఊరుకోవాల్సిందే. 30 ఫీట్ల తొవ్వలు ఎక్కడ సపోజ్ శివాలయం నుంచి నర్మల గుడికి వెళ్ళాలి, శివాలయం నుంచి బోనవాడ కట్టుకు వెళ్ళాలంటే అంతేమో 5-6 ఫీట్ల తొవ్వ ఉన్నది. అటువంటి తొవ్వలని శివాలయం నుంచి రామాయణకి వెళ్ళాలి, శివాలయం నుంచి పెద్ద మనిషికి వెళ్ళాలన్నా, శివాలయం నుంచి చిన్న మంది నుంచి పక్క నుంచి వెళ్ళి అటు బియ్యం కూడా మొక్కని వెళ్ళాలన్నా ప్రతి రోడ్డును 30 ఫీట్ల వెడల్పు చేసుకొని, ప్రతి 30 ఫీట్ల వెడల్పు చేసుకొని ప్రతి తొవ్వను అందంగా నీట్గా చేసుకుందాం. వారి విడతగా రోడ్డు ఫార్మేషన్ చేసి మా గెలుపులకు సహకరించిన వాళ్ళకు మా వెనుక నిలబడే వాళ్ళకు మళ్ళీ ఒక్కసారి పాదాభివందన చేస్తున్నాం. ఈ నా స్పీచ్ మొదలయ్యే ముందు మా వార్డు సభ్యులను కానీ మిగతా వాళ్ళని ఎవరిని సంబంధించకపోయినాం. కొద్దిగా కొత్త ఏమనుకోవద్దు. మా వార్డు సభ్యులందరికీ నమస్కారం చెప్తూ మా ఉప సర్పంచ్కి వేదికపై ఉన్న
మా పీటర్ రవణకు, మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి, ఎంఆర్ఓ వచ్చేదిలే ఒక వేరే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఎంఆర్ఓ రాలేదని చెప్పి సార్ గారు చెప్పారు. అదే మా పంచాయతీ సెక్రటరీకి మరియు మా గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను. మీకు ఏ సమస్య ఉన్నా నన్ను అడగండి. ఏ సమస్య, అన్నం లేదని, టిఫిన్ లేదని, ఛాయ్ లేదని కూడా చెప్పిన మీ అందరికీ. మళ్ళీ మీ అందరం మరి చెప్తున్నా, ఏది కావాలన్నా మేము ఉన్నాం. ప్రతిరోజు ఆ వాడకట్టుకోవాలి, ఆ వార్డు మెంబర్ సంతకం తీసుకోవాలి. ఆ వార్డు మెంబర్ అందుబాటులో లేకపోతే ఆ గ్రామంలో ఉన్న ఆ వాడకట్టున్న పెద్ద మనుషులే 2-3 సంతకాలు తీసుకొని ఒక బుక్ మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా మనం ప్రతి ఇష్యూలో, ప్రతి పనిలో జవాబుదారీగా ఉండాలని చెప్తున్నాం. ఎందుకంటే ఇలా వచ్చి అన్న మా వాడకట్టుకు రాలేదట అంటే ఈ బుక్ అన్న నిర్ణయించడం లేదా 12 తారీఖున వచ్చిర్రు, మా వాళ్ళు పనిచేసారు, ఆయన కూడా మళ్ళీ ఒక 2 రోజులు ఎవరు పంపుతామనే విధంగానే గ్రామ పంచాయతీ సిబ్బంది మాకు సహకరించాలని మనం చెప్తున్నాం. దయచేసి ఎవరు కానీ పనిచేసే కాడ కానీ ఏదో రకంగా కానీ వాళ్ళని సంబంధించి కూడా పని చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మన పన్నులు కడితేనే, మనం చేస్తేనే, మనం అన్నీ కడితేనే వాళ్ళ జీతాలు వెళ్ళే పరిస్థితి ఉన్నది. మరి ఇంత పని అన్నారు అన్న, దాంట్లో పంచాయతీ సెక్రటరీ ఏమో రూపాయి బిల్లలేదని చెప్తాడు. మరి ఇలా నువ్వు చెప్పే పని మళ్ళీ 10 లక్షలు ఇప్పుడు పెడితేనే పని అయ్యేటట్టుందనే కార్యక్రమం మా వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్గా డిస్కస్ చేశాడు. 10 లక్షలు కానీ పెడదాం, పెట్టండి అవద్దా, 10 లక్షలు కానీ పెడదాం. కానీ దయచేసి మీరు ఓపికతోటి మా వెంబడి ఉండి మాకు సహకారం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. అట్లా కొత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్ర గారు, అదేవిధంగా 2వ వార్డు సభ్యులు, అదేవిధంగా 2వ వార్డు సభ్యులు వంగా కొన్నేళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ రెడీ మనవి. ఓకే రెడీ. ఆర్ఏ పరశురాం లక్ష్మణ్ గారు, కొంచెం ముందుకు రండి. ఆ ఫ్లెక్సీ ఏమాత్రం సార్ ఇక్కడ దయచేసి అంబేద్కర్ యువజన సంఘం నుంచి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు సన్మానం. ఇందిరమ్మ కాలనీ, వడ్డెర కాలనీ నుండి ఎలగందల్ వడ్డెర కాలనీ వాసులు గ్రామ సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, వారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ గారికి ఆటో యూనియన్ ఎలగందల్ లక్ష్మీనారాయణ శారద గారు సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గారికి సన్మానం. సర్పంచ్ గారికి సన్మానం. ఎండి సజిద్ గారు, హాస్టల్ స్పెషల్ ఆఫీసర్ గారు, మోడల్ స్కూల్ స్పెషల్ ఆఫీసర్ గారు మరియు వారి యొక్క సిబ్బంది, ఉపాధ్యాయ బృందం వారు గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గారి యొక్క సన్మాన కార్యక్రమం. సతీమణి, అంగడి బజారు వార్డు ఎలిగందల. ఎన్నికైన అన్న పెద్దలు వారి నిమ్మల అంజన్న గారికి
ఉప సర్పంచ్ గారికి ఈ గ్రామ వార్డు సభ్యులు ఎన్నికైన ప్రతి ఒక్కరికి ఆ ఐకేపీ ఇందిరా క్రాంతి పథం మహిళా సంఘాల తరఫున అందరికీ అభినందనలు. ఎలగందుల నూతన సర్పంచ్ ఉప సర్పంచ్లను సన్మానిస్తున్న మాజీ ఎంపీటీసీ మంద రమేష్ గౌడ్ గారు. ఎలగందుల సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న నిమ్మల అంజయ్య గారిని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్వయంగా కలిసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలను అందజేసిన డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు. సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గారికి ఘనమైన రెడీ సార్, ఇక్కడ చూడండి. రెడీ రెడీ సార్. ఓకే, నెక్స్ట్. ముదిరాజు గారి ఆధ్వర్యంలో ఘనమైన సత్కారం సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి శాలువాతో. ఓకే, డన్. ఓకే సార్, రెడీ. గూడెం కాలనీ వాసులు ఇక్కడ ఇక్కడ వెయిట్ మా గ్రామ అభివృద్ధికి మీరు సహకరించాలి. ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున వారితో ఎలక్ట్ అయిన గ్రామ సభ్యులందరికీ కూడా మా పార్టీ తరఫున చిరు సన్మానం చేస్తున్నాం. మరి గద్దం శ్రీరామ్ గారు, బొమ్మ ఈశ్వర్ గౌడ్ గారు, నా సుజాత, మమత అండ్ సత్య అలా ఉండండి మేడం. సన్మానించడం జరుగుతుంది. మీ గ్రామ అభివృద్ధికి సహకారం ఉంటాయని చెప్పడం జరిగింది. తీసుకొచ్చినటువంటి మీ సర్పంచ్ ద్వారా మరి సమస్యలు తీర్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను కూడా. రెడీ సార్, ఇక్కడ చూడండి. నిరంతరం నియమడి మిగతా వాళ్ళందరూ కానీ మల్లేశ్వర అందరూ కానీ మాకు బలం ఇచ్చి మొత్తం భయపడకని చెప్పి ధైర్యం ఇచ్చిన మీ అందరికీ మరోసారి పాదాభివందనం చెప్తూ అన్న, ఇదే సహకారం మాకు మా ఊపిరినంత వరకు మీ స్నేహం కొనసాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ సాయం చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. Once again. ఇక్కడ చూడండి, అందరూ సెంట్రింగ్ సీనన్న, వంశీ, పైరెడ్డి వంశీ, తర్వాత సాయి పెద్ద బాబు టైపుగా భావించి సన్మానం చేసుకోవడం జరిగింది. వేరే వాళ్ళు ఏ రకంగా భావించవద్దు, తప్పుగా భావించవద్దు. దయచేసి మళ్ళీ బాబు మీ సహకారం ఇట్లే ఉండాలి. మీరు ఏ విధంగా సహకారం చేసారో మాకు తెలుసు, మా మనసులో ఉన్నది, అది బయట చెప్పుకునే పరిస్థితి కాదు. కాబట్టి ఇదే సహకారం ఎప్పుడు ఉండాలని చెప్పి దయచేసి మళ్ళీ ఒక్కసారి ఇందులో మనం చేస్తున్నాం బాబు. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. 200 ఇల్లు ఇస్తారని చెప్పి మాట ఇచ్చారు ప్రెస్ రికార్డు పరంగా అని చెప్పి దయచేసి మీరు చెప్పినట్టు కూడా చెప్పినామన్నా. మళ్ళీ ఒకసారి ఈ ఉన్న మంది సమక్షంలో మళ్ళీ ఒకసారి మాకు ఏమైనా సాయం చేసిన వాళ్ళు అయితే పరిస్థితుల్లో, కాబట్టి మీరు కూడా ఒకసారి చెప్పాలి, మాట్లాడాల్సిందిగా మీ ప్రభుత్వం తరఫున
మీరు మాకు సాయం చేయాల్సిన మనం చేద్దాం. మళ్ళీ ఆశీర్వదించారు కాబట్టి తప్పకుండా మా వంతు పూర్తి సహకారం అందించు. మీరు ఏదైతే ఆశించి ఈరోజు ఈ పాలకవర్గాన్ని ఎన్నుకున్నారో ఆ ఆశయాలను తప్పకుండా నెరవేరుస్తూ మరి ఒక మంచి పాలకవర్గం 5 సంవత్సరాలు మాకు నిధులు తీసుకొచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలుపరిచి ఈ ఎలుగందల గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయినారు అనేటువంటి మాట వచ్చే విధంగా పనిచేస్తామని, దానికి మా వంతు పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎలుగందల గ్రామం మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక శ్రద్ధ చేయించి ప్రత్యేక నిధులు కేటాయిస్తాను మీ అందరి సమక్షంలో మరొకసారి తెలియజేస్తూ అది పాలకవర్గానికి మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ Okay, done. Yeah, ready, yes. Smile. ఒక్కసారి ఇక్కడ చూడండి కొంచెం ఓకే ఇక్కడనే ఉన్నా ఓకే రెడీ సార్ కెమెరా చూడాలి రెడీ ఇక్కడ మిషన్ ఇంతకుముందు వచ్చింది నూతన సర్పంచ్ నిమ్మల అంజయ్య గారితో డిసిసి సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు చెప్పు రాయన్న అయితే జనగాలు రెడీ చూడండి సార్ రెడీ అన్న ఫోన్ మా తెలంగాణ దర్బార్ న్యూస్ అధినేత ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ముందుకే నాకు రెడీ ఛాయ్ కానీ టిఫిన్ కానీ లేదా ఏం కావాలి నాకేం కావాలి మా ఇంట్లో వాస్తవంగా ఎట్లా చూసుకున్నారో
నన్ను కూడా మా కంకరాజు గారిని రాజు అందరూ వాస్తవంగా ఏమి ఇచ్చినా రుణం తక్కువనే. దయచేసి కోపానికి వచ్చినా కూడా మళ్ళీ వెనకేసి గట్లెందుకు అని కూడా అడగలేదు. నాకు నా తపనంతా వీళ్ళ తపనంతా వచ్చేవాళ్ళందరినీ మంచిగా మర్యాద చూసుకోవాలి, మంచిగా చేయాలి అని తప్పన తప్ప వేరే తప్పన లేకుండా వీళ్ళకు నేను గెలవాలన్న తప్పన వేరే తప్పన లేకుండా దయచేసి నా దారి ఉన్న తప్పు జరిగితే మళ్ళీ ఒకసారి క్షమించాలని చెప్పి చేశాను. తమిళ ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కరీంనగర్ అండ్ పారమిత స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి. కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కరీంనగర్, విద్యా సంస్థలు కరీంనగర్, సెయింట్ జార్జ్ సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.